అనలైజ్ చేసి ఉంటే మా మమ్మీ బతికి ఉండేది కదా. నేను ఎలా ఆ 5 మినిట్స్ నేను అనలైజ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా అది అందరూ అంటారు, అమ్మని గురించి తలుచుకోవద్దు అంటారు. తలుచుకోకుండా ఎలా ఉండగలుగుతాం? ఒక్కొక్క క్షణం అదే గుర్తు. రాజశేఖర్ 90s లో ఓ రేంజ్ లో దూసుకెళ్లిన హీరో ఈయన మూవీస్ అప్పట్లో యూత్ ని బాగా ఎంకరేజ్ చేశాయి. సంవత్సరం ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టే 100 కోట్లని పేదవాళ్ళకి పంచిపెడితే ఒక రైతు ఆత్మహత్య చేసుకోడు, ఒక కార్మికుడు అన్నం లేకుండా పడుకో. టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ట్యాగ్ తెచ్చుకున్న రాజశేఖర్ అప్పట్లో చిరంజీవికే గట్టి పోటీ అని టాక్ తెచ్చుకున్నారు. కానీ ఒకేసారి డౌన్ అయ్యారు. మరి రాజశేఖర్ కెరియర్ ఎందుకు డౌన్ అయింది? డాక్టర్ పొజిషన్ లో ఉన్న ఈయన యాక్టర్ గా ఎలా మారారు? ఫస్ట్ లవ్ కారణంగా రాజశేఖర్ అలవాటు చేసుకున్నారా? జీవిత వల్ల ఫస్ట్ హీరో ఛాన్స్ పోయిందా? జీవిత ప్రపోజల్ కాదన్నవాడే మళ్ళీ ఆమెని ఎలా పెళ్లి చేసుకున్నారు? అసలు వీరి ఆస్తులు ఎలా పోయాయి? రాజకీయాల్లోకి వచ్చి ఎలా మోసపోయారు? చిరంజీవితో వీరికి ఉన్న గొడవలేంటి అనే నమ్మలేని నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ కుర్చీలు, సోఫాలు మనకున్న డబ్బును బట్టి, హోదాని బట్టి ఇచ్చే గౌరవాలు ఇవేవి శాశ్వతం కాదు. రాజశేఖర్ 1962 ఫిబ్రవరి 4న తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా లక్ష్మీపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు వరదరాజన్ గోపాల్, ఆండాల్ పిల్లై. రాజశేఖర్ స్కూల్ చదువంతా లక్ష్మీపురంలోనే అయ్యింది. రాజశేఖర్ తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే తాను కూడా తన తండ్రిలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు. కానీ తన తండ్రి మాత్రం నువ్వు డాక్టర్ అవ్వాలని అన్నారు. అయితే అప్పట్లోనే రాజశేఖర్ కి సినిమాల మీద ఇష్టం ఉండగా తనకు కొంచెం నత్తి ఉండడంతో నన్నెవరు సినిమాలకి తీసుకుంటారని వెళ్లేవారు కాదట. ఇక ఇంటర్ కంప్లీట్ చేశాక సెలవుల్లో తనకన్నా 5 సంవత్సరాలు పెద్ద అమ్మాయిని ప్రేమించి తనకి చెప్తే అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ టైం నుండి తాగుడికి బానిస కాగా తర్వాత తన ఫ్రెండ్స్ వల్ల దాని నుంచి బయటపడ్డారు. ఇక డాక్టర్ చదువు పూర్తయ్యే సమయానికి రాజశేఖర్ కి సినిమా ఫీల్డ్ మీద ఉన్న ఇష్టం చూసి నువ్వు అందంగా ఉంటావు, నత్తుంటే ఏమైంది, సినిమాల్లోకి వెళ్లి నటించు అని తన ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు. కానీ రాజశేఖర్ వాళ్ళ నాన్నకి సినిమా ఫీల్డ్ కి ఇష్టం లేకపోవడంతో ఇక చేసేదేం లేక MBBS కంప్లీట్ చేసి హౌస్ సర్జన్ అయ్యాక కొద్ది రోజులు ప్రాక్టీస్ కూడా చేశారు. ఇక శ్రీదేవి వాళ్ళ నాన్న రాజశేఖర్ వాళ్ళ నాన్న మంచి స్నేహితులు. దాంతో శ్రీదేవి వాళ్ళ నాన్న రాజశేఖర్ డాక్టర్ కంప్లీట్ చేశాడు కదా, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని రాజశేఖర్ నాన్నని అడిగారట. కానీ సినిమాల్లో నటించే వారిని తన కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదని వారి తండ్రి ఈ సంబంధాన్ని తిరస్కరించారట. ఆ సమయానికి రాజశేఖర్ డాక్టర్ గానే ఉన్నారు తప్ప ఇంకా యాక్టర్ అవ్వలేదు. ఇక హీరో అవ్వాలని తన కోరిక అలాగే ఉండడంతో ఎవరికి చెప్పకుండా మద్రాసులో ఉన్న ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ లో చేరి కోచింగ్ తీసుకుని ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు. దీంతో డైరెక్టర్ సివి రాజేంద్ర రాజశేఖర్ ని పిలిపించి ఆడిషన్స్ చేయించి పుత్తియా తిరుప్ప అనే సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం ఇచ్చి షూటింగ్ డేట్స్ కూడా చెప్పేశారు. దాంతో రాజశేఖర్ అప్పుడు గానీ ఇంట్లో వాళ్ళతో ఈ విషయం చెప్పగా వారంతా కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ళకి ముందు నుండి సినిమా వాళ్ళతో పెళ్లి ఇష్టం లేదు కాబట్టి రాజశేఖర్ ని వాళ్ళ నాన్న పిలిచి నీకు సినిమాలంటే ఇష్టం కాబట్టి అడ్డు చెప్పడం లేదు, కానీ లవ్ అని ఏమైనా వేషాలేస్తే మాత్రం కుదరదని గట్టిగా చెప్పారట. ఇక అలా సివి రాజేంద్రన్ దర్శకత్వంలో పుత్తియా తిరుప్పలో నటిస్తున్నప్పుడే రామరాజన్ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమాలో రాజశేఖర్ కి హీరోగా అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా జీవితని పెట్టారు. ఇక ఆ తర్వాత సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆమె జ్వరం వచ్చి పడిపోతే రాజశేఖర్ గారి ట్రీట్మెంట్ చేసి కోలుకున్నాక ఇంటికి పంపించారట. అలా వెళ్లిపోయాక డైరెక్టర్ తో ఈమెను ఎలా హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు సార్, నాకైతే నచ్చలేదు, మార్చితే మంచిది అని అన్నారట. అప్పుడు ఆ డైరెక్టర్ కూడా అవును మార్చితే మంచిదని ఏకంగా హీరో రాజశేఖర్ ప్లేస్ లో సురేష్ ని పెట్టి సినిమా పూర్తి చేశారు. అలా ఒక్క మాటతో హీరోగా వచ్చిన మొదటి అవకాశం చేజారిపోవడంతో పుత్తియా తిరుప్ప సినిమా షూటింగ్ చేస్తున్న నెల రోజుల తర్వాత భారతీ రాజా పుదు మైఖన్ మూవీలో ఆఫర్ ఇవ్వడంతో పుత్తియా తిరుప్ప మూవీ ముందు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇందులో రాజశేఖర్ విలన్ గా నటించగా మూవీ మాత్రం మంచి హిట్ ని అందించింది. దీని తర్వాత పుత్తియా తిరుప్ప రిలీజ్ అయింది. అప్పుడే తెలుగులో ప్రతి అనే సినిమాలో కూడా సెకండ్ హీరోగా ఛాన్స్ వచ్చింది. తర్వాత డైరెక్టర్ టి కృష్ణ వందే మాత్రం సినిమాలో హీరో పాత్ర ఇవ్వగా ఈ సినిమా రాజశేఖర్ కి మంచి పేరుని గుర్తింపుడు వచ్చేలా చేసింది. ఆ తర్వాత జీవిత నటించిన తలంబ్రాలు మూవీలో రాజశేఖర్ విలన్ గా చేశారు. ఈ షూటింగ్ టైంలో రాజశేఖర్ రియల్ లైఫ్ బిహేవియర్ బాగా నచ్చింది జీవితకి. దాంతో అప్పటి నుంచి జీవితకి రాజశేఖర్ పై కాస్త ఇష్టం స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమా 1987లో రిలీజ్ అవగా మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత రేపటి పౌరులు, అరుణ కిరణం, కాశ్మోరా,
హీరోగా ప్రజాస్వామ్యంలో చేయగా మళ్లీ జీవితతో కలిసి ఆహుతి అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత చిరంజీవితో కలిసి ఆరాధన, రాజేంద్ర ప్రసాద్ తో కలిసి స్టేషన్ మాస్టర్ అనే సినిమాలో నటించగా మూడోసారి జీవితతో కలిసి ఇంద్రధనస్సు సినిమాలో నటించారు. ఆ తర్వాత అంకుశం సినిమాలో మళ్లీ జీవితతో కలిసి 4సారి నటించారు. ఇక ఈ అంకుశం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా రాజశేఖర్ కి యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే బిరుదును కూడా తెచ్చిపెట్టింది. అలా తలంబ్రాలు సినిమా నుండి చూస్తున్న జీవిత చివరికి రాజశేఖర్ ని లవ్ చేసి ప్రపోజ్ చేశారు. కానీ రాజశేఖర్ అందుకు నిరాకరించి ఇందుకు మా ఇంట్లో ఒప్పుకోరని చెప్పారు. ఆ తర్వాత మగాడు సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించే అవకాశం వచ్చింది. ఈ సమయంలో రాజశేఖర్ కి యాక్సిడెంట్ అవడం, అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర లేకపోవడంతో జీవితని హాస్పిటల్లో చేర్చి తనకు కావలసిన అవసరాలన్నీ చూసుకున్నారు. తర్వాత రాజశేఖర్ అమ్మ నాన్నలు వచ్చి జీవిత చేసినవి చూసి రాజశేఖర్ ని విషయమంతా అడిగి తెలుసుకొని ఇంతకంటే మంచి అమ్మాయి తమ కొడుక్కి తీసుకురాలేము అని భావించి జీవితని కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకొని 1991లో వీరిద్దరికి పెళ్లి చేశారు. ఈ జంటకు గాను శివాని, శివాత్మిక అని ఇద్దరు కూతుర్లు పుట్టారు. జీవిత పెళ్లి తర్వాత తన యాక్టింగ్ కెరీర్ కి ముగింపు పలికారు. రాజశేఖర్ తర్వాత తీసిన 2 సినిమాలు పెద్దగా ఆడలేదు. తర్వాత అల్లరి ప్రియుడు, అన్న మూవీస్ మాత్రం బాగా హిట్ అయ్యాయి. ఆ తర్వాత గ్యాంగ్ మాస్టర్, సూర్యుడు, దీర్ఘ, సుమంగళి భవ, శివయ్య, నేటి గాంధీ, పొప్పిలి వంశం, మా అన్నయ్య, మనసున్న మహారాజు, సింహరాశి వంటి ఎన్నో సినిమాలు మంచి హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోయాయి. కానీ భరత సింహారెడ్డి, ఆయుధం, విలన్, ఆప్తుడు, నాయకుడు లాంటి సినిమాలు తీసిన తర్వాత 5 ఏళ్ల వరకు సరైన హిట్ లేక క్రేజ్ తగ్గి రాజశేఖర్ మార్కెట్ విలువ పడిపోయింది. దాంతో 1 సంవత్సరం గ్యాప్ తీసుకుని ఒక మలయాళ సినిమా రైట్స్ కొనుక్కొని సముద్రకని డైరెక్షన్ లో ఎప్పుడైతే నాకేంటి అనే సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమా స్టార్ట్ అయిన కొద్ది రోజులకే సముద్రకి రాజశేఖర్ కి కొన్ని విభేదాలు రావడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో మిగిలిన భాగం జీవిత డైరెక్ట్ చేశారు. ఇక అలా ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి హిట్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన గోరింటాకు మంచి సెంటిమెంటల్ హిట్ కొట్టింది. ఆ టైంలో రాజశేఖర్ శివాని, శివాత్మిక ఫిలిం బ్యానర్ ని స్థాపించి నిర్మాతగా మారి జీవిత దర్శకత్వంలో సత్యమేవ జైతే మూవీ చేయగా పెద్ద హిట్ ని అందించలేకపోయింది. అలాగే చాలా నష్టాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత నా స్టైలే వేరు, మాయన బంగారం, మహంకాళి, గడ్డం గ్యాంగ్, తీగ ఇవన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ రావడమే కాకుండా ఆ నష్టాలు తన ఆస్తుల్ని కూడా పోగొట్టుకునేలా చేశాయి. అదే సమయంలో రాజకీయాల్లో సైతం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. చేసేదేం లేక చెన్నైలో ఉన్న తన 2 ఇళ్లను హైదరాబాద్ లో ఉన్న ఇక్కడ ఇల్లును అమ్మేసి అప్పుల్ని తీర్చారు. ఇలా రాజశేఖర్ తన ఆస్తుల్ని పోగొట్టుకుని ఏ నిర్మాత రాని టైంలో ప్రవీణ్ సత్తార్ వచ్చి గరుడవేగా కథను చెప్పడం జరిగింది. ఈ కథ అందరికీ నచ్చింది. కానీ ఈ సినిమా బడ్జెట్ 7-8 కోట్లు అవుతుందని అన్నారు. అయితే ఆ సమయంలో ఏ నిర్మాత కూడా రాజశేఖర్ పై నమ్మకంతో డబ్బులు పెట్టలేని పరిస్థితి అది. దాంతో రాజశేఖర్ చివరికి పంజాగుట్లోని తన ఇంటిని అమ్మి సినిమా తీద్దామనుకున్నారు. కానీ అది వారికి ఉన్న ఒకే ఒక్క ఇల్లు. కానీ అది అమ్మాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు రాజశేఖర్ తండ్రి స్నేహితుడైన కోటేశ్వరరావు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అలాగే కొంత అమౌంట్ జీవిత రాజశేఖర్ కూడా పెట్టారు. ఆ తర్వాత మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేయగా మంచి హిట్ ని సాధించారు. తర్వాత కల్కి కూడా హిట్ అయింది. ఇక రాజశేఖర్ రాజకీయ వ్యవహారాల విషయానికి వస్తే 1993-94 టైంలో ఎన్టీఆర్ తో కొంత పరిచయం ఏర్పడ్డాక ఆయన తన పార్టీలో చేరమని, అంతేకాకుండా ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తానని తన దగ్గరకు పిలిపించుకున్నారు. కానీ రాజశేఖర్ తనకి ఏ సీటు వద్దు, కానీ మీకు ఏ విధమైన సపోర్ట్ అయినా ఇస్తా అని సున్నితంగా తిరస్కరించారు. తర్వాత 1996లో ఎన్టీఆర్ మరణించాక టీడీపీకి రాజశేఖర్ దూరం అయ్యారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు కోరిక మేరకు మళ్లీ వీరు టీడీపీలో చేరారు. ఇక 1999 ఎలక్షన్స్ లో వీరిద్దరిని చంద్రబాబు కేవలం ప్రచారం కోసం వాడుకుని తర్వాత పక్కన పెట్టారని ఈ దంపతులు భావించడంతో మళ్లీ 2004 ఎలక్షన్ టైంలో తన మనుషుల్ని చంద్రబాబు పంపినప్పటికీ జీవిత రాజశేఖర్లు ఈసారి టీడీపీలోకి రావడానికి నిరాకరించారట. ఇక ముఖ్యంగా రాజశేఖర్ కి చిరంజీవి గారితో ఉన్న గొడవేంటి? నిజానికి మొదట్లో చిరంజీవి ఫ్యామిలీకి రాజశేఖర్ ఫ్యామిలీకి మంచి అనుబంధమే ఉండేదట. కానీ చిరంజీవి క్రేజ్ రోజు రోజుకి పెరగడంతో ఆయన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందట. మెగాస్టార్ అన్న బిరుదొచ్చాక మెగాస్టార్ అనే గొప్పతనంలో తన బంధువుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గరకు వచ్చో తన బొగరుని చూపించేవారట. బయట ప్రపంచానికి కానీ, తన అభిమానులకు కానీ, మీడియాకు కానీ తన అసలు రూపాన్ని కాకుండా వినయ విధేయతలతో ఉన్నట్టు నటించడం రాజశేఖర్ కి నచ్చేది కాదట. అంతేకాదు రాజశేఖర్ చేయాల్సిన కొన్ని సినిమాల్ని చిరంజీవి తనకి రాకుండా చేశారని, అలాంటి సినిమాల్లో ఠాగూర్ ఒకటని, అందుకే వారిద్దరి మధ్య మనస్పర్ధలుంటాయని మరో టాకుంది. చిరంజీవి పార్టీ పెట్టే టైంలో జర్నలిస్టులు రాజశేఖర్ గారిని చిరంజీవి పార్టీలో చేరతారా అని అడిగారు. అప్పుడు ఎలాంటి అనుభవం లేని చిరంజీవి పార్టీలో నేనెందుకు చేరతాను అని సమాధానం ఇచ్చారు రాజశేఖర్. దాంతో ఈ మాటలు చిరంజీవి గారి అభిమానులు కాస్త దుమారమే లేపాయి. దీంతో కొందరు చిరు అభిమానులు రాజశేఖర్ పై దాడికి దిగారు. దీంతో జీవిత రాజశేఖర్లు తమకి ప్రొటెక్షన్ కావాలని పోలీసులు
కావాలని అడిగారు. ఈ ఘటనపై స్పందించిన చిరంజీవి వెంటనే రాజశేఖర్ ఇంటికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారట. ఇక ఈ సంఘటన తర్వాత రాజకీయ పరంగా దీన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాడుకోవాలని వాళ్ళని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. వీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి 2011లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల చిరంజీవి బావ అయిన అల్లు అరవింద్ జీవిత రాజశేఖర్ పై కోర్టులో తగిన సాక్ష్యాధారాలు మరియు వీడియోస్ ద్వారా కేసు పెట్టడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళకి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దాంతో ఈ దంపతులకు అది నచ్చక ఆ పార్టీ యొక్క ముఖ్యులతో పొత్తు కుదరకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక అప్పటి నుండి రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత జగన్ పెట్టిన వైసీపీ పార్టీలో చేరారు. ఆ పార్టీలో తమకు గుర్తింపు లేదని మళ్ళీ కొత్త కాలానికి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఈయన కూతుర్లు కూడా ఇద్దరు సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఒకరు డైరెక్షన్ చేస్తూ ఉంటే మరొకరు యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు. ఇక రాజశేఖర్ అవార్డుల విషయానికి వస్తే 1990లో మగాడు సినిమాకి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు, 1994 అన్నా సినిమాకి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక ఏదోలా సాగిపోతున్న వీరి ప్రశాంత జీవితానికి 2011లో బ్లడ్ బ్యాంక్ గురించి జరిగిన వివాదం కేసులో తీర్పు వచ్చి మరోసారి వీరిని చిక్కుల్లో పడేసింది. వీరిద్దరికి 2023 జూలై 3న కోర్టు 1 సంవత్సరం జైలు శిక్షని 5,000 రూపాయల జరిమానాను విధించింది. మొదట జరిమానా కట్టడంతో వీరికి కొన్ని పూచీకత్తు మీద అప్పుడు బెయిల్ వచ్చింది. దాంతో పాటు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. సో ఇది ఫ్రెండ్స్, రాజశేఖర్ నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.